మనము భూషయనము, మళ్ళీ ఇంకా నాన్ వెజ్ తినకుండా అట్లా ఉండగలిగితే మనకు హనుమాన్ చాలీసా 41 రోజుల్లో మనకు సిద్ధి కలిగిపోతదండి. హ్మ్. సిద్ధి కలిగిపోయింది అని ఎట్లా తెలుస్తది? సిద్ధి లక్షణాలు గూడా మనకు తెలుస్తుంటాయి. సిద్ధి లక్షణాలు ఏంటి? సిద్ధి ఎలా కలుగుతది? సిద్ధి కలిగితే ఎలా తెలుస్తది? ఇవన్నీ వీడియోస్ ఇప్పుడు నేను చెప్పిన ఒక్కొక్క వివరణ అంటే ఒక్కొక్క విషయానికి వివరణ ఇస్తూ వీడియోస్ జేయడం అనేది జరిగింది. అప్పుడప్పుడు చేస్తూనే ఉంటా కాబట్టి ఛానల్‌లోకి వెళ్ళి చూస్తే మీకు తొందరగానే దొరుకుతాయి. సిద్ధి ఎలా కలుగుతది? సిద్ధి లక్షణాలు ఏంటి? సిద్ధి కలిగింది అని మనకెట్లా తెలుస్తది? ఇలాంటివన్నమాట. ఈ వీడియోలో గూడా మళ్ళీ కొంచెం చర్చించుకుందాము. ముఖ్యంగా అండి మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిన్న ఒక కుమార్ అని జెప్పేసి ఒక బాబు అనమాట. చిన్నోడే. నా కొడుకు ఏజ్ ఉంటాడేమో. అలాంటి వాళ్ళకు ఇలాంటి డౌట్స్ రావడం నార్మలే. నిన్న నేను ఒక వీడియో పెట్టిన గదండీ మన ఛానల్‌లో. అంటే మనకి దైవశక్తి మన శరీరంలో జాగృతమైనప్పుడు తలనొప్పి, పొట్ట నొప్పి, కాళ్ళ నొప్పులు, కంపనాలు, వైబ్రేషన్స్, కరెంట్ షాక్ కొట్టినట్టు ఊగడం ఇలాంటివన్నీ చాలా జరుగుతాయి గదా మనకి. ముఖ్యంగా అనారోగ్యాలు గూడా వస్తాయి గదా! అయితే దాని గురించే నిన్న నేను వీడియో అప్‌లోడ్ చేసిందన్నమాట. ఆ అబ్బాయి ఇలాంటి వీడియోస్ ఎందుకు జేస్తున్నారు మీరు? ఇంకా మారరా? అని జెప్పేసి ఒక కామెంట్ పెట్టిండనమాట. ఇక ఆధ్యాత్మిక అనుభవాలు అనేవి తెలియని వాళ్ళకి, భక్తి మార్గంలో తలమునకలుగా ఉండని వారికి, నార్మల్ వ్యక్తులు ఏదో దారి తప్పి మన ఛానల్‌ని ఓపెన్ జేసేసి అందులోకొచ్చి ఇలాంటి వీడియోస్ జూసినప్పుడు సహజంగా వాళ్ళకు ఇదంతా నిజమా అని అనుమానం వస్తదండి. అది కామన్. హ్మ్. అది కామన్. నా పిల్లలకైనా గూడా ఇలాంటివి జెప్పినప్పుడు అదేంటి భక్తి జేస్తే అనారోగ్యాలొస్తాయా? ఎందుకు మరి భక్తి అంటారు ఈ కాలం పిల్లలు. ఒకవేళ మనం వాళ్ళకి జెప్తే గూడా. ఆ! ఇలాంటివి కూలంకుషంగా వాళ్ళకి వివరణ ఇస్తేనే వాళ్ళకర్థమవుతది. కాబట్టి ఈ కుమార్ అనే వ్యక్తి ఈ వీడియో గూడా జూస్తాడని నాకెందుకో సిక్స్త్ సెన్స్ జెప్తుంది. నాన్న నువ్వు నా కొడుకసంటోడివి అని జెప్తున్నా నీకు. నువ్వు గనక ఒక 11 రోజులు ఎక్కువ రోజులొద్దు. 11 రోజులు 11 సార్లు హనుమాన్ చాలీసా చదువు. అర్థమైందా? బ్రహ్మచర్యము ప్లస్సు నాన్ వెజ్ మానేసి ఆ 11 రోజులు చక్కగా రోజు హనుమంతుడికి దీపారాధన చేసుకో ఇంట్ల. దీపం వెలిగించు. హనుమంతుడి మీద కూసోని రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదువు. అర్థమైందా? తర్వాత గుంపులల్లో ఉండక 11 రోజులు గుంపులల్లో ఉండకు. బ్యాడ్ వీడియోస్ జూడకు సెల్ ఫోన్‌ల. అంతేకాదు ఆహ్, వల్గర్ మాటలు గాని నోటి నుంచి రానీయకు. దీక్షలో ఉన్న దాంతోని సమానం అనమాట. నువ్వు దీక్ష చేసినట్టే ఇగ. 11 రోజుల దీక్ష చెప్తున్నా నేను. ఆ 11 రోజుల దీక్ష అయిపోయిన తర్వాతైనా